దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. రోమాపత్రిక 12వ అధ్యాయము. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాస్తవాలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవైనవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడి చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. ప్రభు యొక్క సామినితమై మనం మోకరించి ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీ పాదం దగ్గరకు వస్తున్నాం. నీ వాక్యం ధ్యానం చేయుచుండగా మాతో మాట్లాడుతురండి. సంగముగా మీ దగ్గరకు వచ్చి ఉన్నాం తండ్రి. నీ స్వరమును నీ మాటలను వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు మాకు అనుగ్రహించండి. నిలబడిన దాసుడు అయోగ్యుడు అపాత్రుడు దేవా, నీ సిలువ చాటు మరుగుపరుచుకొని మాకు అవసరమైనటువంటి నీ మాటలు పరలోకం నుంచి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకం నుంచి తప్పించండి. నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మేము అనుభవించినట్లుగా సమస్తమని హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న మొదటి భాగంలో రోమాపత్రిక 12వ అధ్యాయం చాలాసార్లు ధ్యానించే ఉంటాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా మనం చూస్తాం. మొదటి 11 అధ్యాయాలు చాలాసార్లు అన్న కూడా చెప్పాడు బైబిల్ స్టడీలో. 11 అధ్యాయాలు ఒక భాగం అయితే 12వ అధ్యాయం అనేది 2వ భాగంగా చెప్పొచ్చు. 11 అధ్యాయాల్లో ఆయన చెప్పాల్సిందంతా సువార్త గురించి అనేకమైనటువంటి విషయాలను గురించి చెప్పిన తర్వాత 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు కంక్లూడ్ చేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాస్తవాలను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరత. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పొందారు అన్నట్లు ఏమన్నాడు? పొందుడి. ఎట్టు మొదటి 11 అధ్యాయాల్లో సరే అవన్నీ చెప్పట్లే కానీ అక్కడ రాసినటువంటి సువార్త అనేక మాటలు చెప్పిన తర్వాత దేర్ఫోర్ 12వ అధ్యాయంకి వస్తారు చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, ఇలా మనస్సు మారి, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఒక టైటిల్ ఏంటంటే రిన్యూయింగ్ ఆఫ్ మైండ్. ఇంగ్లీష్లో మనస్సు మారటం. చాలామంది అనుకుంటాం, నేను రక్షణ పొందాను, పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు ఏం చేశాడు, నా పాపాలు క్షమించాడని నమ్మాం. ఆ రక్తం చేత మనం కడగబడ్డాం, మన పాపములన్నీ ఆయన తీసివేశాడు, ఆయన నీతిని మనకు అనుగ్రహించు. మార్పు మన జరిగింది. అంటే పాపాలు ఒప్పుకోవటం ద్వారా, యేసు ప్రభువుని మన నోటితో ఒప్పుకోవడం ద్వారా ఆయన రక్షణ మనకిచ్చాడు.
కానీ లోపల జరగాల్సిన ప్రక్రియ అప్పుడే ఆరంభమైంది అంటారు కదా. అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది అంటారు కదా. అసలు కథ ఇప్పుడే ప్రారంభమైంది. రక్షణ పొందాం. చాలాసార్లు రక్షణ దేవుడు ఏర్పాటు చేసిన దినానిగా మనం నమ్ముతాం. మంచిది, దాన్ని గుర్తు చేసుకుంటాం. దానికంటే ప్రాముఖ్యమైనది ఎలా కొనసాగిస్తున్నాం. కార్య ఆరంభం కంటే కార్యాంతం కదా. ప్రభువులో మనము ఆరంభించినటువంటి ఈ ప్రయాణం, ఈ మార్పు ఒక డేలో దేవుడు మనకు చూపించాడు. మనం ఏమై ఉన్నామో ఒప్పుకున్నాం. మనం ఒక తీర్మానం చేసుకున్నాం, మనం ప్రభువు కోసం జీవించాలని. ఈ మనసు మారేటువంటి ప్రక్రియ అనేది మనము నిరంతరము జరిగించాల్సిందే. ఇది వన్ డేతో అయిపోయేది కాదు, లేదా 10 సంవత్సరాలు అవుతుందని ఒక టైం బౌండ్ పెట్టడానికి లేదు. ఈ మనసు మారే ప్రక్రియను మనం అనుదినము కూడా, మనసు ఎక్కడ ఉంటుంది? బయటకు ఉంటుందా? లోపల ఉంటుంది. ఈ మనసు మారే ప్రక్రియ అనేది, ఈ మనసు మారటం అనేది మన సంఘము, మన సేవకులో, మన తల్లిదండ్రులో చూడలేనటువంటి క్రియ. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్. ఇది బయటకు కనపడేది కాదు. ఇది ఎవరికి కనపడుతుంది? దేవునికి, మనకు తప్ప. పైకి చూస్తే మనం చాలా 20 years ఎక్స్పీరియన్స్, లేకపోతే 30 years ఎక్స్పీరియన్స్, లేదంటే డాక్టరైనల్స్ చేసుకోవచ్చు, అన్నీ ఉండొచ్చు, తప్పులేదు, కామెంట్ చేయట్లే. కానీ మనము ప్రభు బల దగ్గరకు వస్తున్నాం, మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. దేవుడు ఆయన హృదయములను అంతరంద్రియములను పరిశీలించు యెహోవా అని మనకు తెలుసు. ఆయన ఆకాశము నుండి నరులను చూచుచున్నాడు. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మనం ఈ రూపాంతరతను చెందాలి, పొందుకోవాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన పందరంగంలో ఓపికతో ఏం చేస్తున్నాం? పరుగెడుతున్నాం. పరిగెత్తటం, మార్పు చెందటం. ఇంకో చోట ఏమంటాడంటే పోరాడటం. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఎలా పోరాడాలా? నియమ ప్రకారము పోరాడకుంటే వానికి ఏం దొరకదు? కిరీటము, బహుమానము దొరకదు. అనేకమైనటువంటి కంపారిజన్స్ బైబిల్లో ఉన్నాయి. పోరాటం, మార్పు చెందటం, ఆయన వలె జీవించటం, బ్రతకటం. నువ్వు పేరుకు జీవించున్నావని కానీ నువ్వు ఎలా ఉన్నావు? మృతుడవే. అసలు మనం బ్రతికున్నామా లేదా? పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పౌలు ఈ పాట రాస్తూ చెప్తా ఉన్నాడు. ఇది ఇక్కడ ఒకసారి చూద్దామా? ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కూడా 2వ కొరింథీ పత్రిక, దానికి కొంత చాలా వరకు పోలికలు ఉన్నాయి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం కూడా చదవండి అమ్మా. చాలు. ఇక్కడ మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ పోరాటము బయటకు కనపడేది కాదు, శరీరులతో అసలు చేసేదే కాదు. ఇది మనలోని పోరాటం. అందుకని అపోస్తలుడైన పౌలు చక్కగా రాశాడు. మనలో పోరాటాన్ని అర్థం చేసుకోవాలని ఆయన రాసిన పత్రికల్లో అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు చాలా చక్కగా క్లియర్గా రాశాడు. ఒక పురుషునిలోనే, అంటే ఒక వ్యక్తిలోనే 2 రకాలైనటువంటి పురుషులు ఉంటారు. రోమాపత్రికలో అంటాడు, నాలో మరొక నియమము కనబడుచున్నది. చూద్దాం, రోమాపత్రిక 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచు. ఆనందిస్తున్నాడు, అయితే చాలా ఓపెన్గా చెప్పాడు. ఏమనంటే వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని.
22వ వచనంలోనేమో ఆనందిస్తున్నాడు. దేన్ని బట్టి? ధర్మశాస్త్రం నందు నేను ఆనందిస్తున్నాను. 23వ వచనంకి వచ్చేసరికి నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని లోపరుచుకొనుచున్నది. ఎంత ఇంటెన్సివ్ ఫైట్! చెరపట్టుకొని పోవచ్చున్నది, క్యాప్చర్. పిల్లరా, అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత జీవితంలోనే క్లియర్గా చెప్పాడు, నాలో ఇంకొక నియమం ఉన్నది, అది నన్ను చెరపట్టుకొని లోపరుచుకొనుచున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది పిల్లారా. మనము కూడా ఈరోజు బల దగ్గరకు వచ్చాం. మనం ఏ నియమ ప్రకారం పోరాడుతాం? మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో ఎన్ని నియమాలు ఉన్నాయి? 2 నియమాలు ఉన్నాయి. మనలో ఎంతమంది పురుషులు ఉన్నారు? 2. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, ఆత్మ, శరీరం. ఈ 2 ఒకదానికొకటి విరోధంగా ఉండి పోరాడుతాం. ఎంత విశ్వాసికైనా, ఆరంభ విశ్వాసికైనా, పెద్ద విశ్వాసికైనా, పెద్దవారైనా చిన్నవారైనా ప్రభువులో స్టార్ట్ చేసిన తర్వాత ఈ పోరాటం అనేది కంపల్సరీగా ఉంటుంది. పోరాటం లేదు అంటే మనం అసలు మన రక్షణ డౌట్ అనేది ఆలోచించు. పోరాటాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పడిపోవటం ఉంటుంది, మరలా ఏం చేయాలా? తిరిగి లేవాలి. అందుకనే ఈ పోరాటంని అక్కడ అన్నాడు రండి, రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం 2వ వచనం. చివర దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. మొట్టమొదటిగా నేను ఏం చెప్పానంటే, ఇది బయటకు కనపడేది కాదు, ఇది మనలోని పోరాటం. మనం పోరాడున్నది శరీరులతో కానే కాదు, ఇది మన శరీరంతో మనలో ఉండే పోరాటమే మొట్టమొదటిది. రెండవది, ఎవరితో మనం పోరాడడం చూసాం. ఇది లోపల ఉండేది. ఎవరితో పోరాడుతున్నామంటే మళ్ళీ మనతోనే మనము పోరాడుతున్నాం. బయట కనపడేది కాదు, ఇది మొట్టమొదటి లక్షణము. రెండవది ఏంటంటే, ఇది మనతోనే పోరాడేది. ఎట్లాంటి పోరాటం అంటే ఏం కాదులేండి అనుకోవడానికి లేదు. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడంటే, చెర పట్టుకొని లోపరుచుకొనిచింది. అయ్యో ఇట్టి మరణకరమగు శరీరము నుండి నన్ను ఎవడు, ఎంత దౌర్భాగ్యుడను. ఎందుకంటే ఓ పక్కన ధర్మశాస్త్రంలో ఆనందిస్తున్నాడు. అబ్బా నిజమే, అగో అలా ఉండాలి, అలా ఉండాలి. మనం కదా తప్పు చేస్తే, పాపం చేస్తే బాధపడతాం, అయ్యో నేను అలా ఉండాల్సిందే. ఒక పక్క ఏం చేస్తుందంటే లోపరుచుకుంటుంది, చెరపట్టుకుంటుంది. ఈ 2 నియమాల పోరాటంలో మనం ఎక్కడున్నాం మనం పరీక్షించుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవునికి కూడా. అందుకనే ఆడన్నాడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు ఇక్కడ అంశం ఏంటంటే పిల్లరా, మనస్సు. ఈ మనస్సు అనేది అన్నిటికీ కీ, చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇక్కడ చాలామంది అంటారు బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్స్. అందరూ ఇక్కడే ఉంటాం, మైండ్ మాత్రం ఎక్కడో మనకు తిరుగుతూ ఉంటుంది కదా. ఈ మనస్సు అనేది ఈ మనిషి యొక్క కంప్లీట్ శరీరాన్ని, ఆలోచనలని అన్నిటినీ కంట్రోల్ చేయగలిగేది ఏంటంటే మనస్సు. నేను అనుకుంటున్నాను అపోస్తలుడైన పౌలు అస్సలు పాయింట్ చెప్తున్నాడు. ఏం పాయింట్ అంటే, ఏం మారాలి? మీ క్రియలు మారాలి, లేదంటే మీ శరీర ధారణ మారాలి, మీరు చర్చి మారాలి. చెప్పట్లే, ఏం చెప్తున్నాడు? మీ మనస్సు మారి. ఎందుకంటే అన్నిటికీ రూట్ ఏంటంటే మనస్సు. ఒకళ్ళు చెప్తూ ఉంటారు, చెట్టుకి దయసేవకు ఆయన చెప్పాడు, చెట్టుకి మనం అంతా జబ్బు వస్తూ ఉంటుంది. జబ్బు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మనం పైన ఎక్కడేస్తాం? చెట్టుకి జబ్బు వచ్చినప్పుడు దాని వేరులో తవ్వి ఏం చేస్తారు? వేరులో వేస్తే అన్ని చోట్ల పనిచేస్తారు. మనకు కూడా అప్పుడప్పుడు స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఎక్కడ ఆయింట్మెంట్ పెడితే మళ్ళీ ఇంకో దగ్గర వస్తుంది, ఇంకో ఆయింట్మెంట్ పెడితే ఇంకో దగ్గర వస్తుంది. కానీ దానికి ఏం చేయాలా? అసలు మెడిసిన్ ఎక్కడ వేయాలా? లోపల వేయాలి. పిల్లరా, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు మారాలి అంటే ముందుగా మారాల్సింది ఏంటి? మన లోపల మనస్సు. 3వ పాయింట్ ఏంటంటే, అక్కడ అన్నాడు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద, ఈ లోకంలో
మనకు తెలుసు. చూద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయం రండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు ఆత్మానుసారులు అక్కడ అన్నాడు, శరీరానుసారమైన మనస్సు ఎలా ఉందంట? దేవునికి 7వ వచనంలో విరోధమైనది. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. ఇక్కడ ఏంటంటే శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. అంటే ఇది మనం ఏదో అవిశ్వాసాలకు కాదు, కానీ మనం ఎప్పుడైతే మనలో శరీరము బలం పొందుతుందో ఆత్మ ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. వెంటనే ఈ మనసు ఏ మనసు అయిపోతుంది? శరీరానుసారమైన మనసు. మన ఆలోచనలు కూడా చూడండి. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు అంటే ఆ ఫెలోషిప్ ఏం చేస్తుందంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంతేకాదు పిల్లరా, మనం ఉండే లోకం ప్రజెంట్ డేస్, ఇప్పుడున్న లోకంలో మన చేతిలో ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. ఏంటిది? మొబైల్ ఫోన్. చిన్న వాళ్ళ దగ్గర నుంచి అసలు స్కూల్కి పోతాడా లేదో తెలియదు, మన అద్దెకు కూడా ఇచ్చేస్తే తీసుకుంటుంది అసలు. అక్కడి నుంచి మొదలు పెడితే ముసలోళ్ళ వరకు ఏం చూస్తున్నారు? తప్పు కాదు, కానీ ఎన్నో రకాలైనటువంటి ఈ లోకం అంతా, కొంతమంది హెల్త్ చూస్తారు, కొంతమంది ఆరోగ్యం చూస్తారు, కొంతమంది వెల్త్ చూస్తారు. అనేకమైన విషయం ఏదైనా అన్నీ ఎందులో ఉన్నాయి? ఇందులోనే ఉన్నాయి. ఒక 10 నిమిషాలు ఆఖరికి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన పరిస్థితి, రిలాక్స్ కావాలనుకోండి, కొంచెం ఏం చేయాలి మనం? ఫోన్ చూస్తే ఏమొస్తుంది? నిజంగా అది నాకు కూడా అనిపిస్తుంది. రిలాక్స్ కావాలి అంటే కాసేపు ఏం చేయాలి? ఫోన్ చూడాలి. ఇంతకుముందు రిలాక్స్ కావాలంటే ఒక మంచి ఫ్యాన్ కింద చక్కగా చల్లగా కూర్చొని ఏమి ఆలోచించకుండా ఉంటే రిలాక్స్. ఒకప్పుడు ప్రజెంట్ డేస్ రిలాక్స్ అవ్వడం అంటే ఏంటంటే ఒక 10 నిమిషాలైనా ఫేస్బుక్, 10 నిమిషాలైనా వాట్సాప్, ఇంకేమైనా ఉంటే చూస్తే మనం ఏమనిపిస్తుంది అంటే రిలాక్స్ అయ్యామనిపిస్తుంది. చూడండి ఎట్లా ఈ లోకము మనల్ని, ఆ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎవరు ఇందులో క్రిస్టియన్స్ అని లేదు, నాన్ క్రిస్టియన్స్ అని లేదు, బిలీవర్స్ లేదు, అన్బిలీవర్స్ లేదు. అందరికీ ఇప్పుడు ఒక కామన్ పాయింట్ ఏమైందంటే మొబైల్. ఈ లోకంలో నా అంశం ఏంటంటే పిల్లరా, డిస్ట్రాక్షన్స్. ఏది చేయాలనుకుంటున్నానో అది చూడండి. ఆ మాట అన్నాడు కదా రోమాపత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. చేయగోరని అక్కడ అన్నాడు, చేయగోరని 20వ వచనం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయడు కానీ పైన వచనం, నేను కోరని దాన్ని చేసినడలా దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. 19వ వచనంలో నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయొచ్చు. ఇది చేయాలనుకుంటున్నాం కానీ అది చేయలేక అసలు పాపం. మరి ఆయనకు ఆ టైంలో ఏం డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆయనకు 10 times మనకు ఉన్నాయి డిస్ట్రాక్షన్స్. ఈరోజు ఫ్రీగా ఉంది కదా వాక్యం చదువుకుందాం అనుకుంటాం, అనుకోవటం వరకే ఉంటుంది. తర్వాత ఏమవుతాయంటే వెంటనే ఏదో పనులు వస్తూనే ఉంటాయి, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే పిల్లరా, లోకములో ఉండేటువంటి ఆలోచనలు, మర్యాదలు, లేదా లోకంలో ఉండేటువంటి ఈ టెక్నాలజీ మనల్ని ఏం చేస్తుందంటే ఇతర సీవియర్కి వెళ్ళిపోయినాయి. నో వన్ ఈజ్ ఎగ్జామ్టెడ్. కొంత టైం వస్తే చాలు మనల్ని లాగేసుకుంటున్నా. ఎటువైపు తీసుకెళ్లాలని? లోకం వైపుకు. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఉంటాయి, క్రికెట్ చూడాలంటుంది, కొంతమందికి సంథింగ్. తప్పు కాదు కానీ, బట్ వీఆర్ అడిక్టెడ్ టు ఫ్యూ థింగ్స్ ఇన్ ద వరల్డ్. అయితే అట్ ది సేమ్ టైం దేవుని వాక్యానికి, దేవుని సహవాసానికి మనం అడిక్ట్ అయ్యామా? ఏ మర్యాదను మనం అనుసరిస్తున్నాం? ఈ లోక మర్యాదను అనుసరింపక. మొబైల్ చూడటం తప్పలేదు, కానీ అదే పనిగా చూడటం. ఇప్పుడు కొత్తగా వచ్చాయి రీల్స్, షార్ట్స్. ఇంకా యూట్యూబ్ వీడియో 5 నిమిషాలు చూడటం అంటే చాలా కష్టం కదా. షార్ట్ అయితే ఇక తిప్పుతానే ఉంటారు. రీల్స్ ఇలా ఇలా వెళ్తూనే ఉంటుంది ఫింగర్.
పిల్లరా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం చేయగోరంది చేయలేక, ఏదైతే చేయాలో అది చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉండేటువంటి టెంప్టేషన్స్, శోధనలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనస్సు మారాలి అంటే ముందు మన యొక్క ప్రవర్తన, మన క్రియలు మన మారాలి అంటే, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు మారాలి అంటే ముందు ఏం మారాలి? మనస్సు మారాలి. ఇంకా ముందుకెళ్దాం రండి. తీతుకు రాసినటువంటి పత్రిక, ముందుగా రోమాపత్రిక చూద్దాం. రోమాపత్రికలో ఇంకొక మాట చూసేట్టు వెళ్దాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. ఈ హేతు చేత హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. తర్వాత 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారి మనస్సులో ఎవరికి చోట్లేదట? దేవుడు. ఈరోజు మనం ఎవాల్యుయేట్ చేసుకుందాం పిల్లరా. ఈ మనస్సు మారటం అనేది ఇట్స్ అ డైలీ, ఇంకా చెప్పాలంటే ప్రతి నిమిషం కూడా మనము చెక్ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దేవునికి మన మనసులో ఎంత చోటిస్తున్నాం. ఈ మొబైల్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఏంటంటే, మన జనరల్గా మొబైల్ ఏ రోజుకి ఆ రోజు మనం ఏం చేస్తాం, ఏమైపోతుంది? డిశ్చార్జ్ అయిపోతుంది. ఎవరి మొబైల్ 2 రోజులు ఛార్జింగ్ ఉంటుంది అంటే ఎంత మీరు 10,000 mAh ఇచ్చినా కూడా 1 డేలో అయిపోతుంది. ఆ బ్యాటరీ అంతా అయిపోతుంది డే కల్లా. మీరు ఆ ఈవినింగ్ ఆ బ్యాటరీ యాప్లో చూస్తే ఏ యాప్స్ వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయిందనేది మీకు క్లియర్ కనపడుతుంది. అందులో ఫస్ట్ ఏముంటుందంటే యూట్యూబ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? ఫేస్బుక్ ఉంటుంది. వీటి ద్వారా ఎక్కువ తొందరగా ఉంటుంది దాంట్లో ఆప్షన్. అలానే మనం కూడా 24 అవర్స్లో దేవునికి ఎంత చోటు ఇచ్చాం, దేవుని వాక్యానికి ఎంత చోటు ఇచ్చాం, దేవుని సహవాసానికి ఎంత చోటు ఇచ్చాం. మన మనసులో చాలామంది వాక్యం అంటే వాక్యం టకటక చదువుకుంటూ వెళ్ళిపోయి అయిపోయింది, ఈరోజు వాక్యం చదివేసాను టిక్ పెట్టేసుకొని, ఈరోజు మందిరానికి రావాలి, మందిరానికి వచ్చాను, 1 గంట కూర్చున్నాను, కౌంట్ అయిపోయింది అని అట్లా కౌంట్ కాదు. మన మనస్సులో దేవునికి ఏమి ఇవ్వాలా? చోటు ఇవ్వాలి. గడిచిన బైబిల్ స్టడీలో కూడా చూసాం. దావీదు అంటాడు, ఆదికాండం చూద్దాం, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దివారాత్రం, డే అండ్ నైట్, దివారాత్రము దాన్ని ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంతకుముందు చదువుకున్నాం కదా, మన బైబిల్ స్టడీ కూడా అనుకుంది. వాళ్ళ గురించి మానక ఆయన దివారాత్రములు వారి గురించి ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలో పోరాడుచున్నాడని చూసాం. అసలు ఎట్లా ఎడతెగక ప్రార్థన చేయడు, వితౌట్ సీజింగ్. అంటే దివారాత్రము ధ్యానం చేయటం అంటే ఆ వాక్యం యొక్క కాన్షియస్లో మనం ఉండటం. ఆ వాక్యం ఎప్పుడు, అందుకే అంటాడు దేవుని యొక్క వాక్యమును హృదయంలో సమృద్ధిగా ఉంచుకొనుడి అని అంటాడు. ఎప్పుడైతే వాక్యం మనలో ఉంటుందో, మన మనసులో ఉంటుందో, దాన్ని మనం ఏం చేస్తామంటే మెమరైజ్ చేస్తాం, దాన్ని రిపిటేట్ చేస్తూ ఉంటాం. దివారాత్రము ధ్యానించడం అంటే అనేకసారి బుక్ తీసుకొని చదవటం అని కాదు, దేవుని వాక్యాన్ని మన మనసులో మెమరైజ్ చేయటం. దావీదు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును, హృదయంలో మనస్సులో దేవునికి చోటి. పిల్లరా, ఒక పాపులర్ వర్డ్ చూశాను, తెలుగులో ఏమైనా వస్తుందంటే, నువ్వు దాన్ని మనస్సుని, అంటే సాతాను యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని స్వాధీనపరచుకోవాలి అంటే ముందు ఏం స్వాధీనపరచుకోవాలి? అతని క్యాప్చర్ ద మైండ్ ఫస్ట్, లేటర్ ద పర్సన్. మైండ్ క్యాప్చర్ చేయాలి. మనల్ని సాతాను డివైడ్ చేయడానికి బయట నుంచి కాదు, ఎక్కడ ఏం క్యాప్చర్ చేస్తాడు? ముందు మన మైండ్ని డివైడ్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో పిల్లరా చాలామంది ఏమైపోతారంటే ప్యాసివ్ అయిపోతారు. ప్యాసివ్ అంటే వస్తున్నాం పోతున్నాం అంతే. సాతాను మనం లోపరుచుకోవాలంటే ముందు ఏం చేస్తాడంటే
మనసులో మనల్ని టెంప్ట్ చేస్తాడు. మనం ఎలా అయితే పౌలు ఏం చెప్తున్నాడు, మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని పౌలు ఏ విధంగా మన అందరిని ఎటువైపు చూడమంటున్నాడు, మన మనస్సు వైపు చూడండి, ఇది మారాలి. మనం సాతాను కూడా ఏం చేస్తారంటే, మనం అక్కడ చూసాం కదా రోమీ పత్రికలో ఏమన్నాడు, వారు మనస్సులో దేవునికి ఏమీ లేదు, చోటు ఇవ్వలేదు. ఈరోజు లెటర్స్ ఎవాల్యుయేట్ అవర్ సెల్స్, మనకు మనం పరీక్షించుకున్నాం, ప్రభువుకి దేవుని వాక్యానికి ఎంత చోటు ఇస్తున్నాం. మనం చోటు ఇవ్వకుండా దేవుని వాక్యంతో దివారాత్రములు మనం వాక్యంతో నింపుకోకుండా మనము ఈ పోరాటంలో ఏం చేయలేం, గెలవలేం. ఆహారం తీసుకోకుండా మనం ఫైట్ చేయాలంటే పాసిబుల్ కాదు. ఆహారం తీసుకోవాల్సిందే. ఆహారం అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, లేదంటే దేవుని యొక్క సహవాసము, ఆయన ప్రజల సహవాసము, ప్రభు యొక్క ఆలోచనలను మనల్ని డామినేట్ చేస్తే అప్పుడు మనం శత్రువుతో ఏం చేయగలుగుతాం, పోరాడగలుగుతాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము కొన్ని వచనాల తర్వాత చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. శరీరులతో కాదు, సర్వాంగ కవచనమును ధరించుకు 17వ వచనం, మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ 2 అంశాలు చాలా ప్రాముఖ్యమైన పిల్లలు. ఇది కొంచెం లెంతీ టాపిక్, నేను చాలా కొంతవరకు ముగిచ్చేస్తాను. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం ఎక్కువ ఏ విధంగా ఫోన్ మీద గడుపుతున్నామో అదేవిధంగా ప్రతి సమయంలో ఆత్మ చేత మనం ఏం చేయాలట, ప్రార్థన విజ్ఞాపనము చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండడి. ఈరోజు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం చూసాం మనసు మారాలి. మనసు మారడానికి ఒక ప్రైమరీ ఒక స్టెప్ ఏంటంటే, ఒక అడుగు ఏంటంటే ప్రార్థన, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా. పూర్ణమైన పట్టుదల, ఐ హ్యావ్ టు ఓవర్కమ్, నా యాటిట్యూడ్ మారాలి. లెట్ us టేక్ ఇట్ సీరియస్లీ. దీంట్లో ఏమాత్రము ఒక జేసీ రైల్ గారు ప్రాముఖ్యమైన వర్డ్ ఉందంటే, కిల్ ఆర్ బీ గెట్ కిల్డ్. చంపు లేకపోతే నువ్వేమవుతావు, చంపబడతావు. మన శరీరాశలను చంపాలి అంటే, మనలో మార్పు రావాలంటే మనము కఠినముగా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ప్యాసివ్గా ఉండకూడదు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండడు. లెట్ us టేక్ ఇట్ సీరియస్లీ దిస్ ఫైట్. ఎందుకంటే మంచి పోరాటము అన్నాడు ఎవరు, అపోస్తలుడైన పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసం ఏం చేశాడట, కాపాడుకున్నాడు. లెట్ us ఫైట్, లెట్ us గివ్ గుడ్ ఫైట్. అందుకనే ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం అన్నాడు, చూద్దాం చదువుకున్న మాటల్లోనే. అక్కడ చూడండి 10వ వచనం. ఈ కాంటెక్స్ట్ అంతా రాసే ముందు అన్నాడు, 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి చాలు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎలా ఉండాలి, బలవంతులమై ఉండాలి అని చెప్పి, బలవంతులై ఉండాలని చెప్పి అప్పుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సర్వాంగ కవచం ధరించుకోండి. 11వ వచనంలో మనం పోరాడేది శరీరులతో కాదు. తర్వాత 13వ వచనంలో ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు దేవుడిచ్చి సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు అన్నిటికీ ఆర్పుటకు
శక్తిమంతులు. వీ హ్యావ్ టు బి స్ట్రెంగ్థెన్డ్. మనం శక్తిమంతులం అవ్వాలి. దేనికి శక్తిమంతులం అవ్వాలి అంటే దుష్టుని అగ్ని బాణాలు. ఒక్కోసారి ఏంటంటే ఈ అలలకు కొట్టుకొని పోయినట్టుగా మనం అటు ఇటు కొట్టుకొని పోయే వారంగా ఉంటాం. ఏ ఆలోచన చెప్తే ఆ ఆలోచన, లేదా ఎక్కువ ఈ లోకం ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది ప్రజలు ఏది చేస్తే అది మంచిది. అందరి జనరల్గా మనం ఏదైనా కొనాలనుకుంటే ఏం చేస్తాం, ఎవరు ఎక్కువగా ఉన్నారో చూస్తాం ముందు. ఫస్ట్ అది ఇంత ఎక్కువ మంది కొన్నారంటే అది చెడిపోయిందా పర్లేదు, అదైతే ఒక కాన్ఫిడెన్స్, మనకు ఒక సాటిస్ఫాక్షన్. జనరల్ పీపుల్ టెండెన్సీ అలా ఉంటుంది. పిల్లరా, ఈ ప్రజలందరూ ఒకవైపు చేస్తూ ఉంటారు, అంటే ఇది చేస్తే దాన్ని మనం వీ విల్ గివ్ ప్రయారిటీ టు దట్. ఇక ప్రభువు మనం పోరాడినప్పుడు దుష్టుని యొక్క అగ్నిబాణాలు ఆర్పాలి అంటే శక్తిమంతులం అవ్వాలి. ఎప్పుడైతే శక్తిమంతులం అవుతామో అప్పుడే పోరాడగలుగుతాం. ఈ పోరాటానికి శక్తి అవసరం అంటే ప్రభువు మీద మనం ఆధారపడాలి. ఇక్కడ ముందుకు రండి, అక్కడ వచ్చిన అన్నాడు, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. తర్వాత మనం చూద్దాం, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండాలి. ఈ పోరాడేటప్పుడు మనము పరీక్షించుకోవాలి. లోకంలో ప్రజల వైపు కాదు మనం చూడాల్సింది, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, వీళ్ళు ఎటు వెళ్తున్నారు, మనకు సంబంధం లేదు. ఇది ఎవరి పోరాటం? మన యొక్క వ్యక్తిగత పోరాటం. ఇది ప్రభువుకు నీకు సంబంధించింది. ఆయన నీకు ఏమిస్తాడు? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, ఎవరి యందు? ఆయన యందు ఆయన తన శక్తిని అనుగ్రహిస్తాడు. పోరాడినట్లుగా మనల్ని ఎనేబుల్ చేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చివరి భాగంలో భయముతోనూ, 12వ చివరి భాగంలో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగచేవాడు దేవుడే. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగచేవాడు దేవుడే. ఒకటి మర్చిపోదు ఏంటంటే, ఈ పోరాటం చేసేది మనమైనా మన పక్షముగా పోరాటం చేసేది ఎవరు? దేవుడే. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు. దేవా, నేను ఒక డాక్టర్ ఏం చేయలేదని ఒక బైబిల్ సర్టిఫికేట్ చేశాను, 20 years బైబిల్ని 20 times చదివాను, ఇవేవి కూడా ఈ పోరాటంలో పనికిరావు. ఎంత గొప్ప విశ్వాసైనా ప్రభువు సహాయం చేయకపోతే నేను దేనికి ఈ పోరాటంలో ఏమైపోతాం? ఓడిపోతాం. ఈ పోరాటంలో ఇగ్నోరెన్స్ ఉండదు. అది కూడా చూపిస్తాను కొన్ని వచనాలు. అంటే ఏం కాదు, లైట్ అని తీసుకోవడానికి లేదు. ఏం కాదులేండి, మళ్ళొకసారి నేను ట్రై చేస్తాను. మనం అటెంప్ట్స్, మన ప్రయారిటీస్ మనము సాధారణంగా తీసుకుంటే, క్యాజువల్గా తీసుకుంటే మనము పడిపోతాం. అక్కడే మన యొక్క డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సాతాను ఏం చేస్తాడు? ఏం కాదులే, కొంత మరీ భక్తిగా ఉండకూడదు, అట్లా కొంచెం టెంప్ట్ చేస్తాడనమాట. భక్తిగా ఉండ మరీ అంత భక్తిగా, మరీ పొద్దున 5ంటికి ఏం లేస్తాంలేండి, నిన్న ఆదివారం అంతా దేవునితోనే ఉన్నాం, 7 గంటలు ఉన్నాం ఇక్కడ, ఈ మండే రోజు కొంచెం అంత అవసరం లేదు అంటే మనల్ని చీజ్ చేస్తూ ఉంటాం. ఒక పక్కేమో మనకు లోపల మన కాన్షియస్ దేవుడు చెప్తూ ఉంటాడు, చదవాలా, వాక్యం చదవాలా, నేను బలహీనంగా ఉన్నా, ఇంకా బలవంతుని కావాలంటే వాక్యం చదవాలా, ఈరోజు మందిరానికి వెళ్ళాలా, లేదని పలానా వాక్యం వినాలా. ఇంకో పక్క ఏం చేస్తుంటే మనల్ని స్లోగా ఏం కాదులే అని మనల్ని ఒక్కోసారి మన విశ్వాసాలు ఉండే వాళ్ళు ఏం చేస్తుంటే మనల్ని నిర్లక్ష్యం వైపు తీసుకొని వెళ్తూ ఉంటాం. అందుకని చాలా చోట్ల అంటాడు, ఈ యొక్క వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఈ మనసు మార్పు చెందే ప్రక్రియలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు. దానికి ఆపోజిట్ ఏంటంటే మెలకువగా. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను రండి. మెలకువగా ఉండడి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ పత్రిక
16వ అధ్యాయము 13వ వచనం. విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవాడై ఉండుడి, బలవంతులై మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఇందా చదువుకున్న వాక్య భాగంలో 6వ అధ్యాయము ఇందా చదువుకున్న మళ్ళీ 6వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుతారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమందు సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండు. ప్రార్థన మెలకువ. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. చాలండి, అంతవరకు సరిపోతుంది. అక్కడ అన్నాడు, చదవండి, అది కూడా చదవండి అన్న. మరియు నేను బంధకములలో ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు 5వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, సంఘము వెలుపటి వారిడల జ్ఞానము కలిగి నడుచుకొనడి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఎక్కువ చోట చూస్తాం నిలకడ అంటాడు. ప్రార్థన నిలకడగా ఉండటం అనేది ఏం చూపిస్తుందంటే మెలకువగా ఉంటుంది. ఎవరైతే ప్రార్థన నిలకడగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన ఎక్కువ చేస్తారో వాళ్ళు ఏమున్నట్టు? మెలకువ కలిగిన వారు. మెలకువ లేకపోతే ఈ పోరాటంలో తాను నిల్చున్నానని అంచుకునే ప్రతివాడు ఏం చేయాలట? పడిపోకుండా జాగ్రత్తగా చూచు. ఈరోజు బాగుంది, ఇక నేను సెటిల్డ్ స్ట్రెంగ్త్ అనుకుంటే ఏమవుతుంది? నెక్స్ట్ దినమే పడిపోతాం. ఏ రోజు ఆ ఫైట్ ఆ రోజే. ఈరోజు అబ్బా బాగా స్ట్రెంగ్త్గా ఉన్నాను, స్వామి అన్న వచ్చాడు, వాక్యం చెప్పాను, అసలు ఫుల్ కండలు వచ్చేసినాయి అనుకుంటాం. 2వ రోజు మళ్ళీ, 3వ రోజు కొంచెం, 4వ రోజు మళ్ళీ మామూలు. ఏ దినము ఆ పోరాటము ఆ దినముదే. ఇందులో స్వామన్న కావచ్చు, వాక్యం చెప్పే వాళ్ళకి ఎవరు కావచ్చు, వీళ్ళు కొంతవరకే. కానీ అసలు ఎవరిచ్చేది, శక్తినిచ్చేది ఎవరు? ప్రభువే. ప్రభువు తప్ప ఏ మనుషుల వైపు మనం చూడడానికి లేదు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులం ఉంటే, పోరాడితే ఎలా పోరాడాలా? బలవంతులముగా పోరాడాలి. మనం చూస్తాం కదా, రెజ్లింగ్ అని బాక్సింగ్ చేస్తూ ఉంటారు. వాడు గట్టిగా కొడుతుంటే నువ్వు ఇలా ఊగుతూ వెళ్ళి పడితే నీ వెనుకున్నటువంటి ఎవరు? మన విశ్వాసమునకు కర్త, కొనసాగించేవాడికి ఆయనకు మహిమ ఉంటుందా? కాబట్టి పోరాడున్నది మనం శరీరాలతో కాదు, కానీ మనం ఎలా పోరాడాలంటాడంటే బహుమానము పొందుటకే పరిగెత్తాలి. ఎస్, వీ హ్యావ్ టు విన్ దిస్ వార్. అపోస్తలుడు పౌలు అంటాడు కదా, 1 కొరింథీ పత్రికలో 2వ మాట, 1 కొరింథీ పత్రిక 1 గలతీ పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 19వ వచనం, 19-20 వచనాలు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం. లెట్ us రిమైండ్ అవర్ లార్డ్స్ లవ్. ఇక్కడ మనం అలా జీవించాలంటే, అవును నేను పరిగెత్తాలి, నేను బలవంతునిగా ఉండాలి, దుష్టుని అగ్నిబాణాలని ఆర్పడానికి బలవంతుడిని అవ్వాలి అని మనం అనుకోవటం సరిపోదు. దాని వెనక ఎవరు మనకి ఇన్స్పిరేషన్ అంటే, నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. ఆయనను చూసి ఇన్స్పిరేషన్. ఆయన నా కోసం ప్రాణం ఇచ్చాడు, నా కోసం ఆ సిలువలో ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు, ఆయన నా కోసం తగ్గించుకున్నాడు, ఆయన రిక్తునిగా చేయబడ్డాడు. వై నాట్ ఐ? ఇట్స్ మై టర్న్ నౌ. నేను తగ్గించుకోవాలి,
నా శరీరం కాదు, నేను కాదు, నా స్వయం కాదు, నా సెల్ఫ్ కాదు. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు. ఇంకా నా లైఫ్ గురించి, నా జీవితం గురించి అంటే తప్పు కాదు, మన సెటిల్మెంట్గా ఆలోచించాలి. కానీ కమింగ్ టు ద ఫైట్, మన కోసం చనిపోయిన ప్రభు కోసం జీవించాలి. ఆయనకు ఆయాస్కరమైనది ఏదైనా ఉన్నదేమో పరీక్షించుకోవాలి. మన మనస్సుని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి పిల్లరా. ప్రభువుకి మనసులో చోటు ఇవ్వటం, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆయనే నాకు ఈ లైఫ్లో అందరూ తల్లిదండ్రుల కన్నా ఇంకెవరికన్నా లోకంలో ఏ మనుషుని కంటే కూడా నా కోసం ప్రాణం పెట్టిన ఆయన కోసమే జీవిస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక కూడా ఆ మాట చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం. తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగినట్ల ఇక మీదట ఆయనను అలాగూ అక్కడ నాడు క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, కొత్త ఆలోచనలు, కొత్త జీవితం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన 10వ వచనం చూడండి. 14వ వచనం కూడా, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందని కనుక అందరినూ మృతి పొంది. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? బలవంతము చేస్తుంది. చివరిగా 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5, 6 వచనాలు. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయాల్సింది. మీరు సంపూర్ణ విధేయత అన్నాడు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు ఏం చేయాలా? చెరపట్టాలి. ఇందాక అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఈ శరీరంని ఏం చేస్తున్నట్ట అక్కడ అన్నాడు. ఏమన్నాడు? అయ్యో ఈ శరీరము ఏం చేస్తుందంట అక్కడ అన్నాడు, చెరపట్టుకొని నాలో ఇంకొక నియమం ఉన్నది, ఈ నియమం ఏం చేస్తుందంటే నన్ను చెరపట్టుకొని లోబర్చుకున్నది. కానీ ఇప్పుడు రివర్స్ చూడండి, ఈ వచనంలో ఏమన్నాడు అక్కడ? ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టు. ఇప్పుడు మనం చెరపట్టాలి. ఎవరిని? బయట వాళ్ళని కాదు, ఎవరిని? మన మనసులో ఉండే ఆలోచనలను చెరపట్టి నో నో అని చెప్పగలగాలి. నో, ఎందుకంటే ఇది ప్రభువుకి ఇష్టమైంది కాదు. ప్రభువుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. ఇది ప్రభువుకి ఇష్టమైంది కాదు. నో, దీన్ని చెరపట్టుకోవాలి. నో, ఇలా నువ్వు ఆలోచించడానికి లేదు. ప్రతి ఆలోచనను చెరపట్టుకోవాలి. ఎక్కడొస్తాయి ఆలోచనలు? మన మైండ్లో వస్తాయి. కాబట్టి పిల్లరా, ఈ మనసులో ఉండేటువంటి పోరాటంలో దేవునికి చోటు ఇవ్వాలా. మెలకువగా ఉండి ప్రార్థనలో పోరాడాలి. దేవుని వాక్యము అనేటువంటి సమయంలో తర్వాత చూద్దాం. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించి పోరాడాలి. ఈ పోరాటం చేసే వాటికి నియమాలు ఉన్నాయి. నియమ ప్రకారం పోరాడాలి. మనం ఈరోజు ధ్యానం చేసిన వాటిలో కొన్ని చూస్తే ఈ పోరాటం అనేది బాహ్య పోరాటం కాదు, అంతరంగంలో ఉండే పోరాటం. ఈ పోరాటం ఎంతటి వారికైనా తప్పదు. ఈ పోరాటం మనం కొనసాగిస్తూనే ఉండాలి. ఈ పోరాటంలో నిర్లక్ష్యం చేస్తే నువ్వు చంపుతావా లేదా నువ్వు చంపబడతావా అనే విధంగానే ఉంటుంది ఈ పోరాటం. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, ఇక నేను జీవించువాడను నేను కాదు, జీవించువారికి మీద తమ కొరకు కాక మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం జీవించాలి. ఒకనాడు యేసు ప్రభు వారు సాతానును ఓడించాడు. ఎక్కడ? సిలువలో. ఇప్పుడు ఓడిస్తున్నాడు. ఎవరి ద్వారా? మన ద్వారా. క్రీస్తు కోసం జీవించే ప్రతి వ్యక్తి కూడా ప్రభు యొక్క సాధనమే. అందుకోసమే ఈ గొప్ప సత్యాన్ని ఎరిగి ఏ పేతురైతే భయపడుతూ వచ్చాడో, ఏ పేతురైతే 3 సార్లు బొంకాడో, ఎంతోమంది శిష్యులు పారిపోతూ వచ్చారో, ఎన్నోసార్లు శిష్యులు
వాళ్ళు దేవుడు చెప్పిన జ్ఞానాన్ని గ్రహించలేకపోయారు. ఎవరు గొప్ప అనుకునేవాళ్ళు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, ఈ ఉపమానం అర్థం కాలేదని చెప్పేవాళ్ళు. అలాంటి శిష్యులు ఒక టైం వచ్చేసరికి అందరూ ఏమైపోయారు? హతసాక్షులు. దే గివెన్ దేర్ లైఫ్స్ టు గాడ్. హతసాక్షులుగా లైఫ్ని ఇచ్చేశారు. తోమా గారు ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి వచ్చాడు. అలా అనేక ప్రాంతాలకు విస్తరించారు శిష్యులు. తమ ప్రాణాలను వెనదీయకుండా జీవించు వారికి మీదట తమ కొరకు కాక ప్రభు కోసం జీవించారు. వారు ప్రాణాన్ని కూడా వెనుతీయకుండా అందుకని ఈరోజు మన చేతిలో బైబిల్ ఉండగలిగింది. వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు వారిని, ఏ పేతురునైతే దేవుడు నాకు తెలియదని బొంకాడు, ఆ పేతురుని దేవుడు బలపరిచాడు. ఆ తిబెరియా సముద్ర తీరాన్ని వచ్చాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? గాడ్ హాస్ ఎన్కౌంటర్డ్ హిమ్. దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. లెట్ us ఫైట్ గుడ్ ఫైట్. మంచి పోరాటము మనము పోరాడగలుగుతాం. మనం మార్చుకోవాల్సింది ముందు క్రియల కంటే కూడా మన మనస్సును మార్చుకోవాలి. మన మనసును మార్చుకోవాలంటే మొట్టమొదటిగా మనం సీరియస్గా తీసుకోవాలి. లోకం వైపు మనం చూడకూడదు, లోకస్తుల వైపు చూడకూడదు, ఇంకొకరి వారి వైపు చూడకూడదు. ఈ పోరాటంలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు. ఎవరైతే అలా అనుదినము పూర్ణమైన పట్టుదలతో పోరాడుతారో వారు ఎలా ఉంటారు? మెలకువగా ఉంటారు. ప్రతిదినం ప్రతి క్షణం మనం మెలకువగా ఉండాలి. అంతే మాత్రమే కాదు, రెండవదిగా దేవుని యొక్క వాక్యమును, ఆత్మ ఖడ్గమును మనం ధరించాలి. మనసులో ఉండే ప్రతి ఆలోచనలను చెరపట్టుకోవాలి. ప్రభు యొక్క శక్తి కోసం మనము పోరాడాలి. తిమోతికి రాసి అంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడు కమ్ము అని చెప్తాడు. ఆయన మన కృప అనుగ్రహిస్తాడు. మన బలహీనతలలో ఆయన ఆ కృప నీకు చాలును అని ప్రభువుకు అప్పగించుకోవాలి. ఇది నువ్వు నేను చేసే ఫైటే, కానీ మన వెనుక నడిపించేది ఎవరు? మన ప్రభువే. వితౌట్ గాడ్ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మనం వితౌట్ గాడ్, ఆయన శక్తి లేకుండా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులం. మనం ప్రభువుని బట్టే బలవంతులం, నాట్ బై మన భక్తి వల్ల శక్తి వల్ల కాదు ప్రియులారా. వెన్ వీ రియలైజ్ ఇట్, వెన్ వీ సరెండర్ అవర్ సెల్స్ టు గాడ్, ప్రభువుకి మన అవయవాలను అప్పగించుకుంటే ఆయన మనల్ని బలవంతులుగా చేస్తాడు. దుష్టుని యొక్క అగ్ని బాణాలను ఆర్పగలుటకు తన ఆత్మ ద్వారా, తన యొక్క వాక్యం ద్వారా. ఒక్క మాట ముగించుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అందరము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కరికరం చొప్పుననే పునరుజ్జాన సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనం ఎవరు మనకు స్వభావం కలుగజేశారు? పరిశుద్ధాత్మ. మనలో ఉండేటువంటి ఆత్మ మనల్ని నడిపిస్తుంది, మనల్ని గైడ్ చేస్తుంది, మనకు బోధిస్తుంది, మన స్వభావాన్ని మారుస్తుంది, అనుదినము మారుస్తుంది. అందుకనే ఈ లోక మర్యాదను అనుసరించకుండా మనం దేవుని చిత్తం ఏదో గ్రహించుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందాం. మనం మోకరించి దేవుని బల్ల యజ్ఞంగా పాల్గొందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆత్మ సంబంధమైన పోరాటం గురించినటువంటి మెలకువ కొరకైనటువంటి తలంపులు మా మధ్యలో మీరు తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మా శరీరమును సమర్పించడానికి ప్రభువా రక్షణ పొందాం, మారు మనసు పొందాం, పాపకులు క్షమించబడ్డాయి, నిత్య జీవానికి వారసులమైన అదే సమయంలో ప్రభువా మేము అనుదినము మార్చబడాలని, మాలో అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలని, దేవా మా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలని, ఆత్మచేత ఆ పోలికలోనికి మేము మార్చబడాలని, మేము మారాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నిజంగా ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో ఇది దినదిన పోరాటం. మాలో మా శరీరము, మా యొక్క బాహ్య పురుషుడు, మా శరీరము, మా స్వయము, నేను అనేటువంటిది
దురాశలు, వీటితో మేము పోరాటానికి మాకు కృప అనుగ్రహించండి. ఇది అంతరంగ పోరాటము, ఇది అందరికీ ఉండేటువంటి పోరాటము, ఇది అంతము వరకు ఉండేటువంటి పోరాటము. కనుక మా ఆత్మీయ జీవితంలో మేము నిర్లక్ష్యముగా ఉండకుండా, క్యాజువల్గా ఉండకుండా, టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా మేము తీసుకోకుండా, ప్రభు ఆత్మీయమైన విషయాల్లో మెలకువ కలిగి జీవించుటకు సహాయం చేయండి. సోమరితనం నుండి, బద్ధకత్వం నుండి, దేవా ఆత్మీయమైనటువంటి నిర్లక్ష్యత నుండి మమ్మల్ని తప్పించండి. హెల్ప్ అస్ టు బి అలర్ట్. సరిహద్దుల్లో సైన్యం ఎలాగా వారు మెలకువతో ఉంటారో రాత్రింబగళ్ళు, మా సాతానుడేమో ఎవరిని మింగేదనా అని వెదుకుచూ తిరుగులాడుచుండగా మేము వాడిని ఎదిరించటానికి సహాయము చేయండి. దుష్టుని అగ్నిబాణములు ఆర్పుటకు శక్తిమంతులగినట్లుగా, ఆపద్దినమందు వాడిని ఎదిరించినట్లుగా సమస్తము నెరవేర్చుకొని నిలబడటానికి సహాయము చేయండి. దేవా, ఆత్మీయమైనటువంటి సోమరితనం వల్ల కలిగేటువంటి గొప్ప అపాయం నుంచి మమ్మల్ని తప్పించండి. ఆత్మీయమైనటువంటి మెలకువ, అలర్ట్నెస్ మీరు మాకు అనుగ్రహించండి. ప్రభు, మేము పడిపోయినప్పుడు వెంటనే దాన్ని సరిచేసుకొని ప్రభు వైపు తిరగడానికి కృప చూపించండి. పాపం వల్ల కలుగు భ్రమ చేత అలాగే ఉండిపోకుండా, దేవ హృదయ కాఠిన్యంలో మునిగిపోకుండా, దేవుని వాక్యం విన్నప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృప చూపించండి. ఆత్మీయమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుంచి, నేను పడిపోను, నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను అనేటువంటి ఆ సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుంచి, సెల్ఫ్ సఫిషియన్సీ నుంచి తప్పించండి. మాలో ప్రతి ఒక్కరము కూడా మేము జాగ్రత్తగా ఉండవలసిన వారము, భక్తిగా ఉండవలసిన వారం, మెలకువగా ఉండవలసిన వారం. నిలబడుచున్నానని తలంచుకొని ప్రతి వాడు తను పడిపోకుండా చూసుకోవాలి. కనుక ప్రభువా, ఇటు మెలకువ మాకు అనుగ్రహించమని నీ వాక్యమునందు ఆనందించుచు, ప్రభువా, నీ ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించటానికి, మమ్మల్ని మేము వాక్యంతో నింపుకోవడానికి, వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత ఈ పోరాటం ఎదుర్కోవడానికి విశ్వాసంలో స్థిరులై కదలని వారై వాడిని ఎదిరించినట్లుగా సహాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనము మోకరించి ప్రభు